ఎన్నో స్ఫూర్తి కథలను గ్యాంగ్స్టర్ నేపథ్యాలను సినిమాలుగా తీస్తున్న రోజులవి. వాటిని గొప్పగా పేర్కొంటూ కోట్లకు కోట్లు కొల్లగొడుతున్న రోజులు కూడా ఇవే. కానీ సమాజమే సినిమా అని, సమాజంలో జరుగుతున్న ఇతివృత్తమే సినిమాకు మూలమని నిరూపించారు శ్యామ్ బెనగల్. ప్రముఖ దర్శకుడు శ్యామ్ బెనగల్ 1934లో జన్మించారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. శ్యామ్ బెనగల్ మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధృవీకరించారు. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ లో జన్మించిన ఆయన ఎన్నో కళాఖండాలకు దర్శకత్వం వహించారు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపును సాధించుకున్నారు. యథార్థ జీవితాలను యథార్థ గాథలుగా మలిచి సినీ వైతలికుడిగా పేరు పొందారు. చిత్ర పరిశ్రమకు ఆయన చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ, పద్మభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాలతో సత్కరించింది. 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో దాదాసాహెబ్ ఫాల్కే, కలకత్తా గ్వాలియర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లు, బిఎన్ రెడ్డి జాతీయ పురస్కారం, అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం వంటివి అందుకున్నారు. తన సినిమా ప్రస్తావాన్ని అంకుర్తో మొదలుపెట్టిన శ్యామ్ 7 దశాబ్దాల పాటు భారతీయ చిత్ర పరిశ్రమపై చెరగని ముద్ర వేశారు. విలక్షణ సినిమాలు తీస్తూ ఆకట్టుకున్నారు. డాక్యుమెంటరీలు రూపొందించి ఔరా అనిపించుకున్నారు. వెండి తెరపై వాణిజ్య చిత్రాలు సందడి చేస్తున్న సమయంలో వాస్తవికతకు శ్యామ్ బెనగల్ పెద్ద పీట వేశారు. అంకుర్ అనే సినిమా ద్వారా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణ కీర్తిని రెపరెపలాడించారు. భారతీయ సినిమాల్లో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. నిశాంత్, మంథన్ భూమిక 24 సినిమాలు తీసి ఔరా అనిపించారు. దాదాపు 16 సినిమాలు శ్యామ్ బెనగల్ కు జాతీయ పురస్కారాలు తెచ్చిపెట్టాయంటే అతని ప్రతిభ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ ఆల్వాల్లో పుట్టిన ఆయన సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. శ్యామ్ బెనగల్ తండ్రి కర్ణాటక ప్రాంతానికి చెందినవారు. అయితే జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చారు. సికింద్రాబాద్ లో మెహబూబ్ కాలేజీలో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎకనామిక్స్ చేశారు. శ్యామ్ బెనగల్ విఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ కు శ్యామ్ బెనగల్ దూరపు బంధువు అవుతారు. 1959లో ముంబై నగరంలోని ఓ ప్రకటనల ఏజెన్సీలో కాపీ రైటర్ గా మొదలుపెట్టిన శ్యామ్ క్రియేటివ్ హెడ్ గా ఎదిగారు. 1962లో ఘోర్ బేతా గంగా అనే డాక్యుమెంటరీని రూపొందించారు. మొత్తంగా 70 డాక్యుమెంటరీలను శ్యామ్ రూపొందించారు. కమర్షియల్ పేరుతో విచ్చలవిడిగా సినిమాలు తీసి ప్రేక్షకులకు వినోదాన్ని దూరం చేస్తున్న దర్శకులు శ్యామ్ బెనగల్ ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన్ను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక ఇతివృత్తాలతో ముడిపడి ఉన్న కథలతో సినిమాలను తీయాల్సిన బాధ్యత వారిపై ఉందని అంటున్నారు. అందుకే నేటి దర్శకులకు, ముఖ్యంగా తెలుగు దర్శకులకు శ్యామ్ బెనగల్ జీవితం ఆదర్శనీయం అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.